మనకి ఈ సంవత్సరంలో అయితే గనక ఇంకా ఎక్కువ చూడొచ్చు మనం. ఓకే. ఫైరింగ్ యాక్సిడెంట్లు గావచ్చు, ఇలాంటి ఇంకా ట్రావెలింగ్ సంబంధించినటువంటి యాక్సిడెంట్లు ఇంకా కూడా మనం చవి చూడొచ్చు. ఎందుకంటారేమో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గనక మకర రాశిలోకి 3 గ్రహాలు, 4 గ్రహాలు కూడా కూటమి అవ్వబోతున్నాయి ఇప్పుడు. హ్మ్. అవి ఏంటంటే గనక కుజుడు, బుధుడు, రవి, ఇక శుక్రుడు. ఈ కొంచెం కొంచెం అటు ఇటుగా కూటమి అవ్వబోతున్నాయి. ఈ కూటమి అవ్వడం పితృదోషాలు ఉండేటువంటి వారందరూ కూడా రానున్నటువంటి కాలం అంతా కూడా మనకి జ డిసెంబర్ 15 నుంచి మనకి మకర సంక్రాంతికి అది పడుతుంటారనమాట. హ్మ్. మకర కారణం పడుతుంటారు. ఈ డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు కూడా సంక్రాంతి కాలం పడుతూ ఉంటారు. హ్మ్. ఈ మకర సంక్రాంతి కాలం పట్టడం కూడా ఇవన్నీ కూడా మనం చవి చూసినట్టయితే కనుక పితృదోషాలు ఒక పక్క నుంచి, ఈ గ్రహ దోషాలు ఒక పక్క నుంచి, ఈ గ్రహాల మార్పిడి ఒక పక్క నుంచి, ఇవన్నీ కూడా మనం గమనించుకున్నట్టయితే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా వీరి అదృష్టం, వీరి జాతకం బాగున్నప్పటికీ కూడా మనం ట్రావెల్ చేసేటువంటి వారి జాతకం కూడా బాగలేకపోతే ఖచ్చితంగా వారితో పాటు మనం కూడా స్థుతి పడేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. కాబట్టి ట్రావెలింగ్ ఇష్టం ఉంటే కాదు, అత్యవసర పరిస్థితి వస్తేనే చేయండి. ఓకే. అత్యవసర పరిస్థితి వస్తేనే చేయాలి. లేదంటే గనక సైలెంట్‌గా మన పని మనం చేసుకోవాలి. అంతేగాని ఈ ప్రమాదాలైతే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. హ్మ్. అది కూడా గ్రహరీత్యా సమస్య ఉండడం వల్ల మాత్రమే. ఓకే. గ్రహాల స్థితిగతులు మాత్రమే కానీ రోడ్లు బాగుండడం వలన, మా ప్రభుత్వాలు రోడ్డు బాగా ఏయటం వలన ఇవన్నీ స్ట్రెస్. హ్మ్. ఏదో టేబుల్ ఉంది, మీడియా ఉందని చెప్పి వచ్చి చెప్పడం తప్పితే ఇవన్నీ ఏమీ లేదు. గ్రహాల స్థితిగతులు ఒక్కటే మాత్రమే ఉంది. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి సంవత్సరం అయ్యేది వేరు. ఈ సంవత్సరం ఏంటంటే గనక గ్రహాలు సానుకూలంగా లేవు. దానివల్లనే యాక్సిడెంట్ అవుతున్నాయి. మరొక విషయం ఈ సందర్భంగా ఏంటంటే హ్మ్. రానున్నటువంటి 2026 సంవత్సరం జనవరి 15, 20 తారీఖు లోపున మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో ఉన్నటువంటి పార్టీలు, ఈ పార్టీలో నుండి పెద్ద తలకాయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ పెద్ద తరహా నాయకులు మంచి పేరు, ప్రఖ్యాత, హోదా వీరుంటేనే తలకాయ అనేటువంటి నాయకులు కూడా కొంతమేర స్వస్థత అయితే కనిపిస్తుంది.